మొలకెత్తి ఆరబెట్టుకున్న మల్టీగ్రెయిన్స్ ఇలా కుండలో పోసుకొని వేయించుకోవాలి. బాదం, కాజు, వాల్నట్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కుండలో. సిమ్లో ఇలా వేయించుకున్న మల్టీగ్రెయిన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు అన్నీ కలిపి వేయించుకొని పెట్టుకున్న పౌడర్ డ్రై ఫ్రూట్స్తో సహా రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని మనం ఇప్పుడు జావ కాసుకొని చక్కగా రోజు పొద్దున్నే తాగొచ్చు అనమాట. ఇట్లా హెల్తీగా గ్లాస్లో పోసుకొని జావ తాగితే సూపర్గా ఉంటుంది. ఇది బయట చాలా కాస్ట్లీ, ఎందుకంటే అందరూ మనం హెల్త్ కాన్షియస్ కదా. సో హ్యాపీగా ఇలా చేసుకొని మనమే తాగేసేయచ్చు.